చెప్పు. సో మేమైతే స్టార్ట్ అయిపోయామండి. ఇప్పుడు టైం వచ్చేసరికి 11:59 అయింది. సో ఇప్పుడు మేము మా పాప బర్త్డే సెలబ్రేషన్స్కి రిసార్ట్కి అయితే స్టార్ట్ అయిపోయాము. సో ఇక్కడ మా ఇంటి నుంచి రిసార్ట్కి 1.5 hours. సో 1.5 hours ప్రెజెంట్ అయితే ఇప్పుడే స్టార్ట్ అయ్యాము. 10 minutes అయ్యింది. సో వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్ళాము, రిసార్ట్ ఎలా ఉంది అంతా కూడా మీతో షేర్ చేస్తాను. మేమైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాము. మా పాప కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తాము. సో ఐరా 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 విను 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 ఎక్కడికి వెళ్తున్నాం ఎక్కడికి వెళ్తున్నాం ఎక్కడికి వెళ్తున్నాం ఆగు ఆగండి ఆగండి ఆగు. లోపలికి వీడియోస్ చూసాను. ఓకే రిసార్ట్కి అయితే వచ్చేసామండి. సో మేము ఇక్కడ బోధివుడ్ రిసార్ట్స్కి వచ్చాము. ఇది రూట్. సో ఇందులోకి టర్న్ చేయాలి. పదమ్మా పద. సిగ్నల్ లేదా?
ఫుడ్ పెడతావా నాని? ఇవ్వు ఫుడ్ ఇవ్వు. దా 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 దారా దారా. హలో హాయ్. ఓవర్ యాక్షన్ దీనికి ఇంకా చాలా అంటే ఇదే చెప్పేస్తున్నా. ఓకే హలో అండి. సో మార్నింగ్ వ్లాగ్ అంతా అయిపోయింది, నైట్ అయిపోయింది. సో నైట్ డెకరేషన్ అయితే చేద్దాం అనుకుని స్టార్ట్ అయ్యాను. మా హస్బెండ్ని పాపని ఫుడ్కి అని చెప్పి పంపించేశాను. సో మా హస్బెండ్ అయిపోయాక చెప్పు కాల్ చేస్తామన్నారు. ఐరా ఫేస్ ఎక్స్ప్రెషన్ అంతా క్యాప్చర్ చేయాలని ఉంది. సో ఇట్స్ థర్డ్ బర్త్డే, 3 years బేబీ. ఎలా రియాక్ట్ అవుతుంది తన బర్త్డే సర్ప్రైజ్కి అనేది చూడాలని ఉంది. సో అందుకని చెప్పి వాళ్ళని పంపించేశాను బయటికి. సో ఇప్పుడు నేను సింపుల్ డెకరేషనే, బట్ ఒక్కదాన్ని చేయడం కొంచెం కష్టం, బట్ చేయాలి తప్పదు. సో ఇప్పుడు డెకరేషన్ అయితే స్టార్ట్ చేయాలనుకుంటున్నానండి. సో చూసేద్దాం అన్నది. సో బెలూన్స్ అన్నీ ఇట్లా మంచం మీద వేసేసానండి, బెడ్ మీద. ఇంకా లైట్ సెట్టింగ్ చేసుకోవాలి. సో ఇంతవరకే నేను చేయగలిగాను. అండ్ ప్లేస్ కూడా లేదు, బట్ ఇవి సరిపోతాయి అనిపించింది. ఇంకా అందుకే సో పర్టికులర్లీ పింక్ అని ఎందుకు అనుకున్నామంటే మా పాప పింక్ కలర్ అన్నదండి. పింక్ కేక్, పింక్ 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 అన్నది, పింక్ బెలూన్స్ అని. సో అందుకే ఇంకా పింక్. ఇట్లా డెకరేషన్ అయితే చేశాను. ఇప్పుడు లైట్స్ పెట్టేస్తాను. లైట్ బాక్సెస్ 2 తీసుకున్నాను. సో ఇవి వైట్ లైట్స్ తీసుకున్నాను. 2 బాక్సెస్ అయితే తీసుకున్నాను లైట్స్. యాక్చువల్గా మనం డెకరేషన్ ఏదైనా ప్లాన్ చేసినప్పుడు మనకి లైట్ సెట్టింగ్ పెట్టుకోవాలన్నప్పుడు ప్లగ్ పాయింట్స్ ఇవ్వరండి మనకు నచ్చినట్టు. సో అందుకే నేను వెళ్ళినప్పుడు ఎక్కడికైనా సరే డెకరేషన్ అనేసరికి ఇది క్యారీ చేసుకుంటాను. సో మీరు కూడా ఎక్కడికైనా డెకరేషన్ అని చెప్పి ప్లాన్ చేశారంటే రిసార్ట్స్ ఎక్కడికైనా లైట్స్ అనేవి కంపల్సరీ పెట్టుకుంటాము. డెకరేషన్ అంటేనే లైట్స్. సో అప్పుడు ఇది క్యారీ చేయండి, కంపల్సరీ ఇంపార్టెంట్ అది. సో దిస్ ఈజ్ మై బ్యూటిఫుల్ డెకరేషన్. సో ఇదేనండి నా బ్యూటిఫుల్ డెకరేషన్. సో చూసారా? సో ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇట్లా సింపుల్గా ఇలా డెకరేషన్ అయితే అయిపోయింది. సో విత్ వైట్ లైట్స్ అండ్ పింక్ బెలూన్స్, ద కాంబినేషన్ అనేది సూపర్ ఉంటుంది అసలు, వైట్ అండ్ పింక్ కాంబినేషన్. సో నా డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. మా పాప వచ్చిన తర్వాత ఎక్సైట్మెంట్ చూడాలి దాని ఫేస్లో నేను.